కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. పవిత్ర సాంగ్యం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లిన పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వరువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. రాగని జంటగా ఉండమీగని ఇరువురి కలయిక దేవుని సీతమై ఒకరికి ఒకరు నిలవాలని. ఒకరికి ఒకరు తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిని చేరగా నవవరువా స్వాగతం. నీ సతిని చేరగా నవవరువా స్వాగతం. స్వాగతం వరువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. ప్రభునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధంగా కీర్తిశేషుల కోటిపల్లి రాజు తెరేసమ్మ దంపతుల కుమారుడు సతీష్కు, అదేవిధంగా కుంటమరిదాసు అంతోని వారి దంపతుల కుమార్తె అంజలికి ఈ రోజున దేవుని అనుగ్రహం వలన
పరిశుద్ధ వివాహం జరగబోతూ ఉంది. దేవుడు ఏకం చేయబోతున్నటువంటి ఈ జంటను ఆశీర్వదించడానికి, దీవించడానికి, ప్రార్థన చేయడానికి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి గురువర్యులు రెవరెండ్ ఫాదర్ సుందర్ ఫాదర్ గారు పాలకొండ విచారణ నుండి, అదేవిధంగా సిహెచ్ యేసుదాస్ ఫాదర్ గారు వీరఘట్టం విచారణ నుండి, అదేవిధంగా ఎజ్జల్ ఐజాక్ ఫాదర్ గారు రాజ్యం విచారణ నుండి, అదేవిధంగా సునీల్ జోసెఫ్ ఫాదర్ గారు పార్వతీపురం విచారణ నుండి, గుంట మరీదాసు సంఖ్యల విచారణ నుండి, అదేవిధంగా రమేష్ ఫాదర్ గారు గరుగుబిల్లి విచారణ నుండి, అదేవిధంగా ఫాదర్ అల్ఫోన్స్ గారు మన శ్రీగొల మేత్రాసన యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఫాదర్ డేవిడ్ గారు బోనెల రాజు ఫాదర్ గారు టౌన్ హాల్ విచారణ నుండి మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా డీకెన్ విశ్వనాథ్, డీకెన్ సిహెచ్ సుధీరు, డీకెన్ వెలంగణి రాజ్ వీరు కూడా మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా బ్రదర్ రాయప్ప గారు, అదేవిధంగా సిస్టర్ రేజ గారు, వీళ్ళందరికీ కలిపి మనందరికి ఒకసారి గట్టిగా కరతాళతో గట్టిగా చప్పలు కొడుతూ మనం ఆహ్వానించుకుందాం. అదేవిధంగా విచ్చేసినటువంటి బంధుమిత్రాదులు, శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాలు పంచుకొని దేవుడు జతపరుస్తున్నటువంటి ఈ నూతన వధువరుల సతీష్ను, అంజలిని భగవంతుడు నిండు నూరేళ్ళు జీవితాన్ని వాళ్ళకు వసగాలని, వారి తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, దేవుని చిత్తానుసారంగా వాళ్ళు జీవించే విధంగా భగవంతుడు వారికి కావలసినటువంటి అనుగ్రహాలను, అదేవిధంగా దీవెనలు నిండుగా మెండుగా కురియాలని పూజ్య గురువులు ఈ దివ్య బలి పూజను సమర్పించమని కోరుతూ మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకముగా కోటిపల్లి వారి కుటుంబానికి ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ కుటుంబం నుండి సతీష్, అదే విధముగా గుంటవారి కుటుంబం నుండి అంజలి, వీరిరువురు కూడా దేవుని సన్నిధిలో భార్యాభర్తలముగా మేము మా కలకాలము మా జీవితాంతం కూడా జీవిస్తాము అనే మాట పట్టునివ్వటానికి ఈ పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు. మరి ఆ దేవాది దేవుడు వారిరువురిని ఆశీర్వదించాలి, దీవించాలి అని చెప్పి మనందరము ప్రత్యేకముగా వారి కోసం ప్రార్థించాలి. మరి వివాహము అనేది పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా, పెద్దల నానుడి ప్రకారముగా చూసుకున్నట్లయితే ఎప్పుడో అనాదిలోనే ఏర్పాటు చేయబడినవి. ఎవరు ఊహించినది ఇది సతీష్ అంజలిని చేసుకుంటాడు అని. కానీ ఇది దేవుని ఏర్పాటు. అందువలనే పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు అని చెప్పి ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనములో తెలియచేస్తున్నారు. మరి ఈ విధముగా దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర బంధాన్ని ఆ దేవుడే పవిత్రపరచాలి, ఆ దేవుడు వారిని దీవించాలి, ఆ దేవుడు వారిని ఆశీర్వదించాలి. కలకాలము వారి జీవితంలో ఆ దేవుడు ఉండి తన ప్రేమలో వారిని తరింపచేయాలి. ఎందుకంటే అనాదిలో ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆదాము యవ్వలను సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యములో ఆయన తెలియచేస్తున్నాడు. వారిరువురిని పిలుస్తూ ఉన్నాడు. తన చెంతకు పిలిచి వారిని దీవించి మీరు వెళ్ళండి, పిల్ల పాపలతో వర్ధిల్లండి అని చెప్పి దేవుడి వారికి ఆశీర్వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. మరి అదే విధముగా నేడు ఆ దేవుని చిత్తమైతే సతీష్ని అంజలాని
ఆ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, గర్భఫలములతో వారిరువురు కూడా వారి జీవితాంతము ఆనందముగా జీవించాలని మనందరము వారి కోసం ప్రార్థించాలి. ఎందుకంటే ఈనాటి నుండి వారిరువురు ప్రత్యేకముగా సతీష్ వారి తల్లిదండ్రులు వీడి ఆలిని అత్తుకొని జీవిస్తారు. వారిరువురు ఒకటిగా ఉంటారు, ఒకటిగా జీవిస్తారు. ఒకరి బాధను ఒకరు పంచుకుంటారు, ఒకరి సంతోషాన్ని ఒకరు పంచుకొని ఆ వివాహములు జీవిస్తారు. అందుకే పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆ దేవుడు స్త్రీని సృష్టించాడు. ఆ విధముగా స్త్రీ పురుషులను దేవుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. కాబట్టి వివాహం అనేది కామ క్రోధాల కొరకు కాక దేవుణ్ణి ప్రార్థించటానికి, దేవుని నామాన్ని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి అని చెప్పి తోబీతు గ్రంథంలో తెలియజేస్తున్నాడు. మరి ఇరువురు కూడా ఈ వివాహము ద్వారా ఆ దేవుని అనునిత్యము స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆ దేవునికి కృతజ్ఞులై ఒక నూతన జంట దేవుని ఆదర్శాన్ని తీసుకుని జీవించే విధముగా వారిని దీవించాలని ఈ పూజా బలిలో ప్రత్యేకముగా వారి కోసం ప్రార్థన చేద్దాం. పూజలో పాల్గొనే ముందు మన తప్పిదమ్ములు మన్నించమని వేడుకుందాం. దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, జ్ఞానివలే వెతకి నిన్ను చేరుకుంటిని, దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి, శాంతి, శాంతి. గ్లోరియా, 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 గ్లోరియా.
పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము నీ మహావైభవములకై వందనములర్పించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 జనితైక సర్వేశ్వరా పరలోక యేసుక్రీస్తువా సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయ చూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండ ప్రభువ ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తం నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితముగా ఉంచమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మీ కుమారుడను మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 24 వరకు. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడు సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను.
వానికి నరుడు ఏ పేరు పెట్టెనో తెలుసుకొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లో అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవరనూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుణ్ణి గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని పక్కటెముకను ఒకదానిని తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వాంటిదైనది, ఈమె నా ఎముకల్లో ఎముక, నా దేహముల్లో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారీ అగును అనెను. కావున నరుడు తన తల్లిదండ్రులను వీడనాడి హాలికి అత్తుకొని పోవును. వారిరువురు ఏకశరీరులగుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశములతో నుండిరి, అయినను వారికి సిగ్గువేయలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సర్వభాగముగా మనుగడలో సహచారినిగా దేహములో సర్వభాగముగా మనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. గనుడైన దేవుడు ఏర్పరచినది.
పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. రెండవ పట్టణము పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 9వ వచనం వరకు. రెండవ పట్టణము పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 9వ వచనం వరకు. భార్యలారా, మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలేను. అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో మీరు ఒక్క మాట అయినా పలకవలసిన అవసరం లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. ఏలైనా భయభక్తులతో పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు. సరోజములను అలంకరించుకునుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసుకునుట అను బహుశా సౌందర్యం కాక మీ సౌందర్యమును అంతరంగమైనదై ఉండవలేను. అది సామాన్యమును సాధువులను అగు అక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఏలైనా భక్తురాండ్రగు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకుని ఈ విధముగా తమ సౌందర్యమును పోషించుకునచో తమ భక్తులకు విధేయురాండ్రై ఉండిరి. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగా సంబోధించినది. మీరును సత్కార్యము లొనర్చివారై దేనికిని బెదరని వారైనచో ఆమెకు బిడ్డలగుదురు. భర్తలారా, అట్లే మీరును మీ భార్యలు జీవము అనే కృపావరములో మీతో పాలివారై ఉన్నవారిని ఎరిగి సగౌరవమును ఉదారముగాను వారితో జీవింపుడు. స్త్రీలు ఆ బలులని మీరు ఎరుగుదురు కదా. మీ ప్రార్థనలకు ఏదియో అడ్డు రాకుండా ఇట్లా చేయుడు. కడన మీరు అందరూ ఏక మనసుకులను ఏక అభిప్రాయము కలవారినై ఉండు. పరస్పరము సహోదరి ప్రేమ కలిగి ఉండు. కరుణ వినయము కలవారై అన్యత్వమును ప్రదర్శింపుడు. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు. అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఏలైనా దేవుడు మిమ్ము పిలిచినప్పుడు మీకు వసిగిన వాగ్దానము ఆశీర్వచనమే కదా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సా సా దని సా మదని సా సా గ మదని సా ని స గ స గ మ గ మదని సా ని స గ స గ మ గ మదని సా దని సా మ గ సా. సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా. సమగమ 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 సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా రాగమా నా
సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా నీ నామ మహిమను చాటేదా చూచి తరించగా నీనుగాంచు భాగ్యము నా కొసగుము నీ కృపను పొంది నేను చేరగా నా జీవితమును సరిచేయుము చాటెదా నడిచెదా సేవ చేసేదా ప్రాణనాథుడా శ్వాస శ్వాస సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా హల్లెలూయా 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 ప్రభువు మీతోను ఉందురుగాక నీ ఆత్మతోను ఉందురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వాక్యములు 1వ వాక్యము నుంచి 12వ వాక్యం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వాక్యములు 1వ వాక్యము నుంచి 12వ వాక్యం వరకు. మూడవ రోజున గలిలయలోని కానా పల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకా రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో
ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవలు నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారే అట్లు తీసుకొని పోయిరి. విందు నడిపిడ పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండో వచ్చేనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చెను. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదట అద్భుతంగా చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ 2 చేతుల పైకెత్తి తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 118వ కీర్తన 24వ వచనములో ప్రభు పలుకుతున్నాడు, ఈరోజు నేను ఏర్పాటు చేశాను, ఈరోజు నా ప్రణాళిక చెప్పున సతీష్ అంజలి జీవితంలో ఏర్పాటు చేశాను. మనం అందరం అనుకోవచ్చు, ఇది దేవుడి యొక్క ఏర్పాటు అయితే ఎందుకు వర్షం వస్తుంది, ఎందుకు అని అనుకోవచ్చు. నీకు నాకు తెలియని అంతరార్థం, నీకు నాకు అర్థం కానటువంటి విషయాలు దేవుడికి మాత్రమే తెలుసు. వాతావరణం ఎలా ఉన్నా మనం దీనిని అంగీకరించాలి. అందుకే దేవుడు అన్నాడు, ఇది నేను ఏర్పాటు చేసిన రోజు. ఎవరమ్మా ఏర్పాటు చేశాడు ఈ రోజుని? ఎవరు? దేవుడు. ప్రియులారా, సతీష్ అంజలి వివాహ మహోత్సవం రోజున బైబిల్ గ్రంథంలో మనం ఎప్పుడే విన్నటువంటి మాట, హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం
4వ వచనములో వివాహము అన్ని విషయములో ఘనమైనది. వివాహం అనేది మానవుని యొక్క జీవితంలో ఘనమైనదని దేవుడు పలుకుతున్నాడు. ఎందుకో తెలుసా? మన పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైనటువంటి పుస్తకం ఆదికాండం, అక్కడ మొదలైన వివాహం పరిశుద్ధ గ్రంథం చివరి బుక్ అయినటువంటి దర్శన గ్రంథంలో కూడా కనిపిస్తూ ఉన్నది. దేవునికి సంఘానికి వివాహం జరగబోతుందని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ప్రతి మానవుని యొక్క జీవితంలో, ప్రతి కుటుంబ విషయంలో, సామాజిక జీవితంలో, సంఘ జీవితంలో ఏది ఘనమైనది? వివాహం అనేది ఘనమైనది ప్రియులారా. పూర్వం జరిగినటువంటి వివాహాలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాహాలకి చాలా మార్పులు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలు పూర్వం వాళ్ళు వివాహాలు చేసుకున్నప్పుడు వ్యక్తుల యొక్క మధ్య ఉన్న ప్రేమను గుర్తించేవాళ్ళు. దేనిని గుర్తించేవాళ్ళు? ప్రేమ. పెళ్ళి చేసుకోబోయే వధుడికి వధువుకి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఆ కాలంలో వివాహాలు జరిపించేవాళ్ళు. ఆ మార్పు ఈ కాలంలో ఎలా తయారైందో తెలుసా? మనీ ఉంటేనే పెళ్లి జరుగుతుంది. ఏముంటే? మనీ ఉంటే. ప్రేమ మనీగా మారింది. ఇక రెండవ మార్పు, అబ్రహాము, యాకోబు, యోసేపు వీళ్ళందరూ కూడా వివాహాలు చేసుకున్నప్పుడు ప్రైవేట్గా చేసుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో మాటల ద్వారా వివాహాలు జరిగిపోయేవి. ప్రైవేట్గా, రిటర్న్ ఫామ్ లేదు, ఎక్కడ రిటర్న్ చేసుకోలేదు, వాళ్ళు రాసుకుంటలేదు. ఎందుకంటే నమ్మకం. ఒక్కసారి మాట ఇచ్చిన వరుడు, మాట ఇచ్చినటువంటి వధువు నమ్మకంగా జీవించేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు ఏమవుతుంది? పబ్లిక్గా చేస్తున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు. ఎందుకు? మాట మార్చే మనుషుడు తయారయ్యాడు. మాట మీద నిలబడే రోజులు పోనాయి, మాటలను మార్చే రోజులు వచ్చాయి. మూడవ మార్పు ప్రియులారా అతి ముఖ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా వ్యక్తికి వివాహం చేయాలంటే ఆ వివాహానికి తగినటువంటి అన్ని వనరులు కూడా పెళ్లి కుమారుడు ఏర్పాటు చేయాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి వివాహాలు చేయాలంటే ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్నారు. వివాహానికి అయ్యే ఖర్చు అంతా కూడా తీసుకొచ్చి పెళ్లి కుమారుడు పెళ్లి యొక్క తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాలి. ఈరోజు ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులు అన్నీ చూస్తున్నారు. పెళ్లి చేసుకున్న వాడికి బాధ్యత లేదు. 4వ మార్పు ప్రియులారా, యూదుల ఆచారం ప్రకారం వివాహం చేసుకునే ముందు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చే ప్రమాణం చేస్తారు. ఏమని తెలుసా? నా మొదటి సంతానాన్ని ఎవరికి అర్పించాలి? దేవునికి అర్పిస్తామని మాటిస్తేనే వారు వివాహానికి అర్హులు. ఇప్పుడు ఆ మాట ఇస్తున్నారా? గురువుల ముందుకు వచ్చి, గురువు గారండి, మాకు కలగబోయే పిల్లలు మొదటి సంతానాన్ని దైవ సేవకు అంకితం చేస్తామని ఎవరైనా మాటిస్తున్నామా? లేదు. అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా మార్పులు వచ్చాయి. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మీ వివాహ బంధాలు, మీ కుటుంబ జీవితాలు పటిష్టంగా ఉండాలి అంటే మీరు 4 సూత్రాలు పాటించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి సూత్రం ప్రియులారా, ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళకి, ఈరోజు చేసుకుంటున్నటువంటి సతీష్కి, అంజలికి, అలాగే భవిష్యత్తులో చేసుకునే వాళ్ళకి ప్రభు చెప్పే మొదటి సూత్రం ఏంటో తెలుసా? మీ అందరికీ ప్రార్థనా జీవితం ఉండాలి. ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. ఆస్తులు పాస్తులు బ్యాంక్ బ్యాలెన్స్ కాదు దేవుడు చెప్పేది. ఏముండాలి? మనందరికీ ప్రార్థనా జీవితం. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి
ఉంటుంది, విడిపోదు. అందుకే ప్రియమైనటువంటి సహోదరుడైనటువంటి సతీష్, సహోదరి అంజలి, మీ వివాహ జీవితం ప్రారంభం అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన జీవితం. ఏముండాలి? ప్రార్థన జీవితం. అందుకే తోబీతి గ్రంథములో 8వ అధ్యాయము 17 వచనం చదువుతాం ప్రియులారా. తోబీతి గ్రంథం 8వ అధ్యాయం 17 వచనం ఎవరైనా చదువుతారా? 2 చేతులపై. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మైకులు ఎవరైనా చదువుతారా? గాయకులు. తోబీతి గ్రంథం 8వ అధ్యాయం 17 వచనం. అక్కడ కూతురునిస్తున్నటువంటి రఘువేలు ప్రార్థిస్తున్నాడు. ఏమని చెప్పు? ఈ ఏకైక పుత్రుని, ఈ ఏకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి కనుక నీకు ఇవే మా మొక్కులు. ప్రభు ఈ దంపతులకు నీ కృపయు నీ రక్షణయు దయచేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరం చెప్తాం ప్రియులారా, ప్రభువా ఈ దంపతులకి కరుణతో దయతో దీవించి ఆశీర్వదించుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రఘువేలు తోబియాకి తన కూతురు ఇస్తున్నప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ప్రభువా ఈ దంపతులను కరుణతో, ప్రేమతో, దయతో దీవించండి. ఎందుకో తెలుసా? సంసార జీవితం సావిగా ఉండాలని. సంసార జీవితం చదరంగం, సంసార జీవితం సముద్రం. దాంట్లో ఏదాలంటే స్పెషలిస్టులు ఉండాలి, అనుభవంతో కూడిన వ్యక్తులు ఉండాలి. సంసార జీవితం ఎటువంటిది కిరణ్? చదరంగం. ఆట మొదలైతే ఎటు వెళ్తుందో, ఎలా వెళ్తుందో తెలియదు కాబట్టి రఘువేలు గ్రహించి ప్రార్థిస్తున్నాడు దేవుడికి. ప్రభువా నా కూతురిని, నా అల్లుడిని ఏం చేయమన్నాడు? దీవించండి. ఈరోజు సతీష్ తల్లిదండ్రులు అలాగే అంజలి తల్లిదండ్రులు ఏమైనా ప్రార్థించాలి? నా కుమార్తెను, నా కుమారుడును, నా అల్లుడిని, నా కోడలని ప్రభువా దీవించు. ఏమని పలకాలమ్మా? దీవించండి. ఇలా ఎంతమంది ప్రియులారా తల్లిదండ్రులు వారికి కుమారులకి, కుమార్తెలకి వివాహాలు చేస్తున్నప్పుడు చేసిన తర్వాత ప్రార్థిస్తున్నారు. పెళ్లి రోజు అయిపోతే ఆ సాయంత్రం అయిపోయింది అంతా. తల్లిదండ్రులు చేతులు దులుపుతారు, అత్తమామలు చేతులు దులుపుతారు. ఇక ప్రయాణించవలసింది ఎవరు? భార్య భర్తలు. అక్కడ తోబీ కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా నా జీవితంలో ఎవరు ఉండలేకపోయినా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీవు ఉండాలి మా జీవితంలో. సంసార జీవితం ఎలా జీవించాలో మాకు తెలియదు. ఈ కుటుంబ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో తెలియదు. కాబట్టి నీవు మాకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉంటే ఈ సంసార జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం వాటిని ఎదుర్కోగలుగుతాం. We can face any type of problems that come into our life. మన జీవితంలోకి వచ్చిన ఏ రకమైన ప్రాబ్లం అయినా దేవుడు మనకు తోడై ఉంటే వాటిని మనం అధిగమించగలుగుతాం. కాబట్టి సతీష్ అండ్ అంజలి ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి,
ప్రభువా నీవు మా జీవితంలో ఉండాలి వద్దా? ఉండాలి. సతీష్ నవ్వుతాడు. ఉండాలి వద్దా సతీష్? ఉండాలి. దేవుడు ఉంటేనే కుటుంబ జీవితాలు బాగుంటాయి. దేవుడు ఉంటేనే వివాహ జీవితాలు బాగుంటాయి. వివాహ బంధాలు పటిష్టంగా ఉంటాయి ప్రియులారా. అందుకే దేవుడు అంటాడు మీకేం ఉండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం కలిగిన దంపతులు దేవుని వారి యొక్క గృహానికి, వారి యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఈరోజు చదివినటువంటి కానాపల్లి మహోత్సవంలో ఆ యొక్క కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? యేసయ్యని రమ్మన్నారా వద్దన్నారా? రమ్మన్నారా? రండి ప్రభువా. మరీ తల్లిని కూడా ఆహ్వానించారు, యేసయ్యని ఆహ్వానించారు, వారి శిష్యులు కూడా ఆహ్వానించారు. ఆహ్వానాన్ని పొందినటువంటి యేసయ్య వచ్చాడా రాలేదా? వచ్చాడు. దర్శన గ్రంథంలో అంటాడు నేను తలుపు వద్ద నిల్చొని ఏం చేస్తున్నాడు దేవుడు? ఐఎమ్ నాకింగ్ అట్ ద డోర్. నేను తలుపు కొడతాను, మీరు తెరిస్తే నేను రాను అన్నాడు యేసయ్య. నేను వస్తా, మీతో ఉంటా, మీ గృహంలో ఉంటా, మీ జీవితంలో మీకు సహాయపడతా. ఇప్పుడు సతీష్ అంజలి ఏం చేయాలి? డోర్ని తీయాలా మూసిగాలి? తీయాలి. దేవుని ఆహ్వానించాలి. యు మస్ట్ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, మ్యారీడ్ లైఫ్. వివాహ జీవితంలో ప్రియులారా ఫీలింగ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రెస్సెస్ కూడా ఉంటాయి. అన్ని రోజులు కూడా సండే కాదు అన్నట్టు వివాహ జీవితంలో, కుటుంబం జీవితంలో అన్ని రోజులు అన్ని వేళలా సంతోషం ఉండదు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మనం కన్నీరు కార్చవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఉదాహరణకి అబ్రహాము సారా జీవితంలో కూడా అంతే. వాళ్ళు గాడ్లీ పీపుల్ అయినప్పటికీ కూడా ప్రియులరా, అబ్రహాము విశ్వాసానికి మూలకర్త అయినప్పటికీ కూడా వారి వివాహ జీవితంలో కూడా ఏమొచ్చింది? సమస్యలు వచ్చాయి. దేవుడితో నిత్యం ఉన్న అబ్రహాముకి సారమ్మకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశారు ప్రియులారా. అందుకే అంటాడు యు మస్ట్ ఇన్వైట్ జీసస్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్. ఏ వివాహ దంపతులైతే దేవుణ్ణి రమ్మని ఆహ్వానిస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని రమ్మని స్వాగతిస్తారో అటువంటి కుటుంబాలను, అటువంటి వివాహ బంధాలను దేవుడు పటిష్టపరుస్తాడు, బలపరుస్తాడు. అందుకే దేవునికి గట్టికి చప్పలు కొడతాం ప్రియులారా, గట్టి చప్పలు కొడండి. అటువంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ప్రభు ఇంకో మాట అంటాడు, 2వ సూత్రం ప్రేమ. ఏముండాలి దంపతులకి? ప్రేమ ఉండాలి. ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమిటంటే 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలాయన 65 సంవత్సరాలు ఉన్న ముసలావిడిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు వీడికి ఏం పోయే కాలం వచ్చింది ఈ టైంలోనా. కానీ ఆయన అన్నాడు, పెద్ద ఆయన, నేను కామంతో ముద్దు పెట్టట్లే, నా భార్యని జీవితాంతం ప్రేమగా చూసుకుంటున్నాను కాబట్టి నా ప్రేమను వ్యక్తపరచడానికి నేను ఇది చేస్తున్నానని అన్నాడు ప్రియులారా. ప్రేమ అంటే పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకేనా? ప్రేమ అంటే ఎంతకాలం ఉండాలి భార్య భర్తల మధ్య? ఎంతవరకు ఉండాలి? సత్యనంత వరకు ఉండాలి ప్రియులారా. దేవుడు అది కోరుతున్నాడు. ఈరోజు వివాహం చేసుకున్నాను కాబట్టి నా భార్య పట్ల ప్రేమగా ఉంటా. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ కనుమరుగై, ఆ ప్రేమ పోయి ఆ కట్టుకున్న భార్యని పట్టించుకోనని పరిస్థితులకి వెళ్ళకూడదు. దేవుడు ఏ రకమైన ప్రేమను కోరుతూ ఉన్నాడు భార్య భర్తల ద్వారా? శాశ్వతమైనటువంటి ప్రేమను. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 13వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రేమ అనేది లేకపోతే నీ క్రైస్తవ జీవితం వ్యర్థము. ఏటమ్మా మన క్రైస్తవ జీవితం వ్యర్థం. ఏది లేకపోతే? ప్రేమ అనేది లేకపోతే నువ్వెంతకాలం ఈ లోకంలో జీవించిన ప్రేమైన కించంగ ప్రజలారా, నీ భార్యని ప్రేమించడం నీకు తెలియకపోతే, నీ భర్తని ప్రేమించడం నీకు తెలియకపోతే, నీ బిడ్డలను ప్రేమించడం నీకు తెలియకపోతే
ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం ఈ లోకంలో జీవించినా నీకు వచ్చే ఫలితం శూన్యం. దేవుడు అంటాడు, ప్రేమే లేకపోతే నీ జీవితంలో, ప్రేమ లేకపోతే మీ వివాహ బంధంలో, ప్రేమ లేకపోతే మీ కుటుంబంలో మీరంద వ్యర్థులు. వేస్ట్ టు లివ్ ఆన్ దిస్ వరల్డ్, టు హ్యావ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమ అనేది ఉండాలని దేవుడు అంటున్నాడు ప్రియులారా. అందుకే మదర్ తెరెసా ఒక మంచి మాట ఉంటుంది, పునీతురాలైనటువంటి ఆమె ఒక మాట అంటుంది, దూరంగా ఉన్న వాళ్ళని సులువుగా ప్రేమించవచ్చు కానీ దగ్గరగా ఉన్న వాళ్ళని ప్రేమించలేకపోతూ ఉన్నాం. భర్త కలకాలం దగ్గరగా ఉంటాడా దూరం ఉంటాడా? దగ్గరగా ఉంటాడు. భార్య కూడా ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. పునీతురాలైనటువంటి మదర్ తెరెసా గారు చెప్పిన వాక్యానుసారం దూరంగా ఉన్న వాళ్ళని ప్రేమించేస్తాం. ఎందుకు? వాళ్ళకి తెలియదు. చెప్తాం, అలా అక్కడ మా బాప్ ఉంది, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. సింపుల్ టు లవ్. దూరంగా ఉండాలని ప్రేమించవచ్చు. భార్య ఎప్పుడు దగ్గర ఉంటుంది, భర్త ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. కొన్నిసార్లు చూస్తే కిరణ్, ఆ ప్రేమ కనుమరుగైపోతుంది. మొదటి రోజుల్లో, మొదటి నెలలో, మొదటి సంవత్సరాలు ప్రేమించి కనబడిన ఆ ఘాటైన నిజమైన శాశ్వతమైన ప్రేమ భార్య దగ్గర భర్త దగ్గర ఉంటుంటే ఏమవుద్ది? అలా తరిగిపోతుందట ప్రేమ. కాబట్టి మదర్ తెరెసా గారు చెప్తున్నారు, భార్య అయినా భర్త అయినా దూరమైన దగ్గరైనా ప్రేమ ఎలా ఉండాలి? ఎప్పుడు ఒకేలాగే ఉండాలి. ఎంతమంది భార్యలు వారికి భర్తలను ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తున్నారు ఈ కింజంగి గ్రామంలో? ఎంతమంది భర్తలు భార్యలను శాశ్వత కాలం ఒకే రకంగా ప్రేమిస్తున్నారు? దేవుడు అడుగుతున్నాడు ప్రియులారా. ఇక ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలు 5వ అధ్యాయం 21వ వచనం నుండి 33 వచనాలు చదివితే ప్రభు అంటాడు, నేను నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను, నేను నా సంఘాన్ని ప్రేమిస్తున్నాను ప్రియులారా. అందుకే వివాహం చేసుకుంటున్నటువంటి సతీష్, అంజలి, మీ మధ్య ఏది పటిష్టంగా ఉండాలి? ప్రేమ పటిష్టంగా ఉండాలి ప్రియులారా. ఇక దేవుడు చెప్పే ఆఖరి సూత్రం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్య విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందరూ 2 చేతుల పైకి, తండ్రి వందనం, తండ్రి స్తోత్ర, తండ్రి ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్ర, యేసయ్యా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్ర, ఆత్మదేవా ఆరాధన. ప్రభు చెప్పే ఆఖరి సూత్రం ఏంటో తెలుసా? భార్య భర్తల మధ్య ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ప్రభు స్వస్థపరిచిన ప్రతి ఒక్క వ్యక్తికి ఏమంటున్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నది. విశ్వాసానికి బలం ఉంది, విశ్వాసానికి జీవితాలను మార్చే శక్తి ఉంది, బంధాలను బలపరిచే శక్తి ఉంది ప్రియులారా. అందుకే యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ఈరోజు వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలో వస్తున్నటువంటి సమస్యలకి భార్య భర్తల మధ్య ఉన్న విశ్వాసమే స్వస్థపరచాలి. అందుకే ప్రియమైనటువంటి సతీష్, అంజలి, దేవుడి 3 సూత్రాలు మీరు పాటించాలని, వివాహ జీవితంలోకి అడుగుపెట్టి మీకు, వివాహ జీవితంలో అడుగుపెట్టిన వీళ్ళకి, వివాహ జీవితంలో అడుగుపెట్టబోయే ఎవరికైనా ఈ గ్రామంలో దేవుడు చెప్పే 3 సూత్రాలు ఏంటి? ఫస్ట్ది ప్రార్థనా జీవితం ఉండాలి, రెండోది ప్రేమ ఉండాలి, మూడోది విశ్వాసం ఉండాలి. మీ కుటుంబాలు, మీ వివాహ జీవితాలు దృఢంగా, పటిష్టంగా దేవుని యొక్క ఆశీస్సులతో నింపబడాలి ఉండాలంటే ఈ 3 సూత్రాలు మీరు పాటించాలొద్దా? పాటించాలి. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ దీవించునుగాక. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇరువురు తల్లిదండ్రులు, పెద్దలు ముందుకు రండి. ప్రియమైన నూతన వధువరులారా, సతీష్, అంజలి, నేడు మీకెంతో శుభదినము. ఇక్కడ చేరిన గురువుల, విశ్వాసులు అందరి ఎదుట సర్వేశ్వరుడు
మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు వీరిచ్చుటకు వచ్చిన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించున్నారు. జ్ఞానస్నానము ద్వారా వారు ఇదివరకే మిమ్ము పవిత్రపరిచున్నారు. ఇప్పుడు ఈ దివ్య సంస్కారము ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములో వసుకుచున్నారు. మీరు వివాహ బంధమునందు నిరంతరము ప్రామాణికముగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు వారు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశములను సమ్మతిని తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ము ప్రశ్నించున్నాను. సతీషు, అంజలి, మీరు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాము ఫాదర్. వచ్చి ఉన్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించుకొనుచు గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవించడానికి సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం ఫాదర్. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును శ్రీ సభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం ఫాదర్. మీరు పవిత్ర వివాహాంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు. కావున దేవుని సముఖమున శ్రీ సభ ఎదుట చేతిలో చేయివేసి మీ సమ్మతిని వెల్లడి చేయండి. సతీష్ అయిన నేను, అంజలి అయిన నిన్ను భారీగా చేకునుచున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను సౌఖ్యంలోను నేను నీకు నమ్మకముగా ఉంటానని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించెదను. అంజలి అయిన నేను, సతీష్ అయిన నిన్ను భర్తగా చేకునుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నేను నీకు నమ్మకముగా ఉంటానని మాట ఇస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. శ్రీ సభ సమక్షమున మీరు మీ సమ్మతిని వెల్లడి చేసిరి. ప్రభువు దానిని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములు దయచేదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరపుకుండును గాక. ఆమేన్. ఓ సర్వేశ్వర, ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదింపుము. దీనిని వసుగు వరుడు సతీషు, స్వీకరించు వధువు అంజలి ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవింతురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మనామమున.
అంజలి నీవు నీవు నా ప్రేమ బంధమునకు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు నమ్మకముగా ఉందును. పిత బట్ ఇప్పుడు వేసుకో. అలాగ ఆపు ఆపు డబ్బులు ఆపు. నవ్వండి నుంచి సతీష్ నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవి వెడలీవయ్యా దేవారావయ్యా దేవారావయ్యా దేవి వెడలీవయ్యా.
వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చీకొనుము స్వామి దీవించు చీకొనుము స్వామి దీవించు దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును నిన్ను నేను కోరుకుంటిని తొలి ఫలములను కొని తెంచితిని ఆమేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని ఆమేలుని మనసు నుంచి నాణ్యమైన వాటిని అర్పింతును గైకొనుము అర్పింతును గైకొనుము ఆశీర్వదించుము సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామసుఖముల కొరకు తన పవిత్ర ప్రయోజనముల కొరకు ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు పెద్ద మనస్సుతో ప్రారంభించిన ఈ బంధం నీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లునటుల దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమబంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకున్నదలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని వివిధ ఫలముల అద్భుత విధముగా సార్థకము చనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము ఆనందముగా రూపొందించున్నది. మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్థానములో వారు పొందు నూతన జననము ద్వారా స్త్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరం
మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో కలిసి మేము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా, హోసనా 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 హృదయము పొందగా దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసనా గీతము. దేవదూతలతో పాడగా పునీతులతో పాడగా హోసనా గీతము. హోసనా పాడగా దేవాది దేవునకు హోసనా పాడగా ప్రభు యేసు రాజునికి. హోసనా పాడగా దేవాది దేవునకు హోసనా పాడగా ప్రభు యేసు రాజునికి. అందరూ కూడా భక్తిగా మోకరించండి. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించి కొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసువే మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద చిందించిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానము చాటెదము, నీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునస్తుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల ద్వారా పాలివారుముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా విజయకుమారు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానం నమ్మించి చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశముకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కంటలకు నిత్య సహాయం మాతోను, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పునీతులందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తును స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా భక్తిగా నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అనుసరించి నూతన వధూవరులను దేవాతి దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లే భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లే మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక నీ కీడులో నుండి మమ్ము రక్షించండి. నూతన వధువరులు శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వాదము కోసము ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, శూన్యము నుండి సమస్తమును సృజించితివి. విశ్వమునంతను నీవు క్రమపరిచినప్పుడు స్త్రీ పురుషులను నీ ప్రతిరూపముగా రూపొందించితివి. స్త్రీని పురుషునికి విడరాని అండగా ఏర్పాటు చేసితివి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలెననియు నీవు ప్రీతితో ఒకటిగా జతపరిచిన దానిని మానవుడు వేరుపరచరాదని బోధించితివి. ఓ సర్వేశ్వర, నీవు మహాదైవ రహస్యముల ద్వారా వివాహ బంధమును పావనపరిచితివి. వివాహపు ఒప్పందములో క్రీస్తు శ్రీ సభ మధ్య గల దివ్య సంస్కారపు బంధము ముందుగా సూచించితివి. ఓ సర్వేశ్వర, నీవు స్త్రీని పురుషునితో ఐక్యపరిచి తొలి సహచర్యమును దీవించితివి. నీ వసగిన ఆశీర్వాదము జన్మ పాప వలన కానీ జల ప్రళయము వలన కానీ అంతరింపలేదు. వివాహ బంధములో ఐక్యపరచబడి నీ ఆశీర్వాద బలము కొరకు ఎదురు చూస్తున్న ఈ నీ దాసులను వధూవరులను కరుణతో వీక్షింపుము. పరిశుద్ధాత్మను వీరికి అనుగ్రహించి వీరి హృదయములను మీ ప్రేమతో నింపుము. తత్ఫలితముగా వీరు వివాహ ఒప్పందానుసారము విశ్వాస పాత్రముగా జీవింతురుగాక. నీ కుమార్తె అయిన అంజలిపై నీ అనుగ్రహ ఫలమును ప్రేమ శాంతి నెలకొని సర్వదా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథమున కొనియాడబడిన పుణ్యాత్మురానందు ఆదర్శమును అంజలి అనుసరించునుగాక. ఈమె భర్త సతీష్ అందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమెను తనతో సమానమైన వ్యక్తిగాను వరప్రసాద జీవితమునకు సహవారసులానుగాను గుర్తించి ఈమెను తగు విధముగా గౌరవించునుగాక. క్రీస్తు శ్రీ సభ ప్రేమను ప్రేమించిన విధముగా ఈమె ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ప్రభువా, మేము వీరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ మీ సేవకులు విశ్వాసముతో పట్టుదల కలిగి నీ ఆజ్ఞలను పాటింతురుగాక. ఏకశరీరుగా రూపొందించిన వీరు నిష్కపటముగా జీవింతురుగాక. వీరు సువిశేషము నుండి లభించు శక్తితో అందరి ఎదుట క్రీస్తునకు నిజమైన సాక్షులుగా నిలుతురుగాక. వీరికి సంతాన వరమును అనుగ్రహింపుము. పుణ్యాత్మురాలైన తల్లిదండ్రుల వలె రుజువర్తమానము కలిగి జీవించి పితా పౌత్రుల చూచు భాగ్యమును వీరికి సర్వదా ప్రసాదింపుము. వీరు ఆశించు దీర్ఘాయుష్యును పండు జీవితమును వీరికి లభించిన
జీవితాంతము మోక్షవాస విందులో పాల్గొను భాగ్యమును సదా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపముల లెక్కింపక మీ త్రిసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించే ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లవేళలా మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరొక్క మాట పలికినను ఆత్మ స్వస్థత పొందుదును. ఉస్తమనస్తాపు జపము. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించుచున్నాము. మీకు మా పాపము చేత ద్రోహము చేసినందు వలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉస్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయమని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాము. ఆమేన్. మీరు సేద్యము చేయని పరలోక నీడలోనికి నడిపించు ఇందిని. మీరు కట్టుకొని పరలోక పట్టణములోనికి తోడుకొని పోవిందిని. మీరు సేద్యము చేయని పరలోక నీడలోనికి నడిపించు విందిరి. మీరు కట్టుకొని పరలోక పట్టణములోనికి తోడుకొని పోవిందిరి. మీరు నాటని దాస తోటల నుండి పరలోక ద్రాక్షరసములనిచ్చు విందిరి. మీరు నాటని జీవపు తోటల నుండి పరలోక జీవ ఫలమును నిచ్చవిందిరి. యేసుని విందే పరలోక విందు, స్వప్రసాద విందే నిజ జీవ విందు. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. చేతులు మోచి హృదయము తెరచి ఆమేన్ పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. కాలాల వరకు మందాతో దేవుడు నడిపించగా.
నిన్ను నడిపించే ప్రభు భోజనము, నిన్ను నడిపించే ప్రభు భోజనము. యేసుని విందే పరలోక విందు, సత్ప్రసాద విందే నిజ జీవ విందు. చేతులు మోచి హృదయము తెరచి ఆమె పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. చేతులు మోచి హృదయము తెరచి ఆమె పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. ప్రభువు ఆపాసరిందులో దివ్య సప్రసాదము స్థాపించగా. స్థాపించగా ఈ దివ్య బలిలో అపరాక్షరసములలో అపరాక్షరసములలో ఆ ప్రభువే చేసెను, ఆ ప్రభువే చేసెను. యేసుని విందే పరలోక విందే, సత్ప్రసాద విందే నిత్య జీవ విందు. చేతులు మోచి హృదయము తెరచి ఆమె పలుకుతూ స్వీకరించరాని ప్రభుని స్వీకరించరాని. చేతులు మోచి హృదయము తెరచి ఆమె ప్రభుని స్వీకరించరాని. మీరు స్వచ్ఛము చేయని పరలోక నేలలోనికి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, సొక్కనైన చెంటగా ఇద్దరు కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో చిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో చిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి. యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ఇటు గుంట కుటుంబీకులు అటు కోటిపల్లి వారి కుటుంబీకులు ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు విచ్చేస్తున్నటువంటి మమ్మును గురువులందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆదరించి ఈ యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి స్థానిక విచారణకర్తలు గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ అశోక్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున నూతన వధూవరులు సతీష్ అంజలి వారి నూతనంగా భగవంతుని యొక్క ఆశీస్సులతో వివాహపు అంతస్తులు అడుగుపెట్టి ఉన్నారు. అందరం కూడా గట్టిగా చెప్పండి కొట్టి వారికి కూడా అభినందనలు తెలియజేసుకుందాం. సో కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్.
విచారణకర్తలు దేవుని యొక్క సంకల్పంతో బహుశా ఇంత సుందరంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి ఉన్నారు. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ కోసను కూడా ఏ కొదువు కూడా ఈ పెళ్ళికి లేదు. అన్నీ దేవుని యొక్క సంకల్పంతో సమృద్ధిగా జరిగింది. మరి ఆ విధంగా చక్కగా తయారు చేసినటువంటి విచారణకర్తలకు మరి స్థానిక పెద్దలకు మీ అందరికీ కూడా మరోసారి గట్టిగా చెప్పట్లు కొట్టి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇక చివరిగా అఖిల్. ఈరోజు ఇంతమంది గురువులు ఉన్నామంటే ఇక్కడ అఖిల్ పాత్రే 100% చిన్నవాడైనా సరే రమారమి 30 మంది గురువులు ఉండాలి ఇక్కడ. అంతమంది కూడా వస్తామన్నారు, అందరూ కూడా సిద్ధమయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన అటు ఇటు రాలేకపోయారు. ఏదేమైనా ఈరోజు రమారమి ఇంతమంది గురువులు ఇక్కడికి వచ్చామంటే ఈ వర్షంలో అఖిల్ ఎక్కడున్నాడు అఖిల్. సో అఖిల్ యొక్క ప్రేమ, ఆ యొక్క అనుబంధం, తన గురువులతో పెంచుకున్నటువంటి సంబంధం ఈ రోజున నిజంగా అభినందనీయం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అఖిల్కి అభినందన తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా నిలబడినట్టు చివరి ప్రార్థన చేద్దాం. నూతన వధువులను ముందుకు రండి. దయామయులకు సర్వేశ్వరా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన సతీష్ అంజిలను దీవించి ఆశీర్వదించుము. ఒకే ప్రేమయందు ఏకము చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. So I request all the fathers to extend their hands. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మిమ్ము పరస్పర ప్రేమలో ఏక హృదయులను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహముల యందును ఉండునట్టులా అనుగ్రహించుదురుగాక. సంతానవరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము ఎల్లవేళ మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఎల్లవేళల మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు నూతన వధువరులు సతీష్ను అంజలిని ఇక్కడ ఉన్నటువంటి పూజ్య గురువులు అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ముందు ఒక గ్రూప్ ఫోటో, తదనంతరము పూజ్య గురువులు అందరూ కలిసి అక్షంతలు వేసి నూతన వధువులను ఆశీర్వదిస్తారు. తదనంతరం ఇంకెవరు రాకండి ముందుకి, ఎవరు రాకండి ముందుకి రండి, ఎవరు రాకండి, ఓన్లీ గురువులు. తదనంతరం తల్లిదండ్రులు కూడా ముందుకు రండి, ఇరువురు తల్లిదండ్రులు.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి ఈ శుభదినమున నవదంపతులను దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా అక్కరలేరిగి నీలను రసముగా మార్చితివి కష్టములలో నీవే అండగా నిలచి కష్టములో నీవే అండగా నిలచి ఓయా దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా వీధి వెడలివయ్యా దేవారావయ్యా వీధి వెడలివయ్యా పర సుఖమును నిండుగా దొసగి ఇలా జీవమయా దేవారావయ్యా వీధి వెడలివయ్యా
అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా మొదటి వివాహము చేసితివి ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా దేవారామయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం